కాబట్టి నువ్వు మంచి చేయాలనుకుంటున్నావా? నువ్వు నైతికంగా ఉండాలనుకుంటున్నావా? లేదా నీకు మంచి జీవితం కావాలనుకుంటున్నావా? ఇది ప్రశ్న కాదు. ప్రశ్న ఏంటంటే నువ్వు ఆయనను కోరుకుంటున్నావా? నేను ఈ విధంగా చెప్పే ప్రసంగాలను ద్వేషిస్తాను. నీకు తెలుసా, నీకు అద్భుతమైన జీవితం ఉంది, నీకు మంచి ఇల్లు ఉంది, ఒక మంచి ఉద్యోగం ఉంది, నీకు అద్భుతమైన భార్య ఉంది, నీకు 2-3 పిల్లలున్నారు, ఇంకా నీకు 3 కార్లు ఉన్నాయి, నీకు గొప్పవి ఉన్నాయి, నీకు గొప్ప జీవితం దక్కింది, అన్నీ పర్ఫెక్ట్గా వచ్చి ఉన్నాయి. కానీ నీకు ఒకే ఒకటి తక్కువైంది, ఆయనే యేసుక్రీస్తు. ఇది మీరు చెప్పే అన్నిటిలో అత్యంత అసహ్యమైన విషయం. మరి ఏది చెప్పాల్సి ఉందంటే, సార్, నీ జీవితం శూన్యం. యేసుక్రీస్తుకు వేరుగా మీకు ఏ విలువ లేదు. ఆయన ఏదో ఒక చిన్న వస్తువు కాదు. ధనవంతులు వాళ్ళ జీవితంలో టాప్లో పెట్టుకోవడానికి, ఎలా అంటే ఐస్ క్రీమ్ పైన చెర్రి పెట్టినట్టు. నీకు యేసు ఉన్నాడు, యేసు నీకు ఉన్నాడు. లేదా నువ్వు నిష్ఫలుడవే, వృధా, నశించిన వాడవి. కాబట్టి ఇది ప్రశ్నే కాదు. నీకు మంచి జీవితం కావాలా? నువ్వు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? నీకు వివాహం ఫిక్స్ అవ్వాలా? నీకు ఇవన్నీ కావాలా? కాదు. నీకు దేవుడు కావాలా? నువ్వు ఆయనను కోరుకుంటున్నావా?